హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఆల్మోస్ట్ ఒక 4 డేస్ నుంచి అయితే ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటంటే అమెరికాలో వీసా హోల్డర్స్ అండ్ అందులో కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చాలా పెద్ద స్కామ్ చేశారు అని చెప్పేసి. ఈవెన్ సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ పేపర్స్‌లలో కావచ్చు, న్యూస్‌లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా అదే మాట వినిపిస్తుంది. సో, చాలామందయితే నన్ను దీని గురించి మీకు తెలిసింది చెప్పమని కూడా అన్నారు. సో, అందుకోసమే ఈరోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే లాస్ట్ వీక్ ఫెనిమే అనే కంపెనీ ఫినాన్షియల్ పబ్లిక్ కంపెనీ అయినా కూడా దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటది. ఫెనిమే అనే కంపెనీ ఆల్మోస్ట్ టాప్ 100 లోపల ఒక 30 ప్లేస్‌లో ఉంటదన్నట్లు. చాలా పెద్ద కంపెనీ అన్నట్లు అమెరికాలో. అసలేం స్కామ్ జరిగిందంటే ఎథికల్ వయలేషన్ అనంటే కంపెనీస్ యొక్క పాలిసీస్‌ని ఉల్లంఘించడం లాంటిదన్నట్లు. సో, దాని బేసిస్ మీద స్కామ్ జరిగింది అని జెప్పేసి. అండ్ అదే విధంగా లాస్ట్ టైమ్ డిసెంబర్‌లో గూడా సేమ్ యాజ్ టీజ్‌గానే యాపిల్‌లో గూడా జరిగిందన్నట్లు. ఆ టైం లోపల గూడా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని జెప్పేసి. రీసెంట్‌గా ఈ ఫెనిమేలో 700 వరకు ఎంప్లాయీస్‌నైతే లే ఆఫ్ చేశారు అని జెప్పేసయితే న్యూస్ ఒస్తుంది. లాస్ట్ టైమ్ డిసెంబర్‌లో యాపిల్‌లో గూడా 200 వరకు ఎంప్లాయీస్‌ని తీసేశారు. అందులోపల తెలుగు ఆర్గనైజేషన్ వాళ్ళే చాలా మంది ఉన్నారని గూడా అప్పుడైతే న్యూస్ ఒచ్చింది. యాపిల్ లోపల స్కామ్ 2018 నుండి 2022 వరకు జరిగింది అని జెప్పేసి, అందులోపల చాలా మంది ఎక్స్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అని జెప్పేసయితే న్యూస్ ఒచ్చిందన్నట్లు. యాక్చువల్‌గా యాపిల్ లోపల స్కామ్ ఏంటి అంటే 2015లో యాపిల్ కంపెనీ అనేది ఒక స్కీమ్‌ని తీసుకొనొచ్చింది. ఆ స్కీమ్ పేరొచ్చేసి 2 ఇన్ 1 స్కీమ్. 2 ఇన్ 1 స్కీమ్ అంటే ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీ అందులో వర్క్ చేసిన అతను కొంచెం అంటే ఒక $10 గనక ఏదైనా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కి గనక డొనేట్ చేస్తే, ఆ కంపెనీ 2 వంతులు ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కి డొనేట్ చేయడం అన్నట్టు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా! చారిటీస్ అలాంటివన్నట్లు. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లోపల అంటే ఎలాంటి బిజినెస్ కూడా జరగదన్నట్లు అదొక సంస్థల్లాంటివి. అందులోపల ఎలాంటి బిజినెస్ ఉండదు కాబట్టి గవర్నమెంట్‌కి గూడా వాళ్ళు ఎలాంటి టాక్సెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయన్నట్లు. మన తెలుగులోకొచ్చినట్లయితే తానా, నాట, ఆట అని నాట్ ఓన్లీ దీస్ 3 ఇంకా చాలా ఉన్నాయన్నట్లు. అలాంటివి చాలా గూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నార్మల్‌గా ఇవి ఏం చేస్తాయంటే ఎవరైతే ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకేదైనా హెల్ప్ కావాలంటే చేయడం. ఎవరైనా అమెరికాలో చనిపోయారనుకోండి వాళ్ళ బాడీస్ ఇండియాకి వెళ్ళేటట్లుగా చేయడం. అమెరికాలో ఎవరైనా కొన్ని ఇబ్బందులలో ఉంటే హెల్ప్ చేయడం. నాట్ ఓన్లీ దీస్ మీరు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటారు. ఇక్కడికొచ్చేసి పాటలు పాడడాలు, ఆటలాడడాలు, జబర్దస్త్ యాంకరింగ్‌లు చేయడాలు చాలామందొచ్చేసి ఇక్కడ అంటే కల్చరల్ యాక్టివిటీస్ అన్నట్లు. అవి చేయడము, వేరే పెద్ద పెద్ద వాళ్ళొచ్చేసి ఇక్కడ షోస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు గదా! ఇవన్నీ గూడా ఈ తానా, నాట, ఆట అని జెప్పేసి చాలా ఫౌండేషన్స్ అదే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి రన్ జేస్తూ ఉంటారన్నట్లు. సో, ఇవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. సో, ఇంక ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి గవర్నమెంట్ నుంచి గుర్తింపు తెచ్చుకుంటాయి. నాట్ ఓన్లీ దీస్ 3 ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈవెన్ మన తెలుగు వాళ్ళయి ఇవి తెలుగులో గూడా ఇంకా చాలా ఉన్నాయి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ప్రతి కమ్యూనిటీస్‌కి చాలా ఉంటాయన్నట్లు. సో, ఇంక ఇప్పుడిక్కడ ఏంటి అంటే నేనొక $10,000 ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కి డొనేట్ చేస్తున్నాననుకోండి. కంపెనీ 2 ఇన్ 1 కాబట్టి 2 వంతులు అంటే ఒక 20,000 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కి డొనేట్ చేస్తది. అంటే నా తరపు నుంచి ఒక 30,000 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కి వెళ్తాయన్నట్లు. సో, ఇలా వెళ్ళేటటువంటి టైం లోపల నేను ఒక 10,000 ఇస్తున్నానని చెబితే కంపెనీ 20,000 ఇస్తుంది గదా! నేనిస్తున్నానని చెబుతున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత మరి నా 10,000 నేనే తీసుకుంటున్నాను. సో, కంపెనీ నుండి 20,000 ఎళ్తున్నాయన్నట్లు అక్కడికి. సో, యాక్చువల్‌గా ఇట్లా కంపెనీస్‌ని చాలా వరకు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అసలు కంపెనీస్ అలా ఇవ్వడం అంటే ప్రతి ఒక్కరి లోపల గూడా ఇలాంటి ఆర్గనైజేషన్ చేయాలి. అంటే మనీ డొనేట్ చేయాలి అనేటటువంటిది వాళ్ళ బ్రెయిన్‌లో రావడం కోసం కంపెనీస్‌కి తీసుకొచ్చారన్నట్లు. అలాంటిది ఒక స్కీమ్. సో, ఇది ఎలా వెళ్తుందంటే మరి ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ జేసి వీళ్ళ మనీ వీళ్ళే ఉంచుకుంటున్నారా? లేదు అంటే వాళ్ళతోటి అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ వచ్చేసి మొత్తం $30,000 ఒకవేళ వాళ్ళకెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ $10,000 వీళ్ళే తీసుకుంటున్నారా? ఇంకా లోపల ఏం జరుగుతుందనేది నాకు తెలీదు గానీ, అక్కడ స్కామ్ అనేది అదన్నట్లు. సో, ఇంకా వీళ్ళు ఇలా $10,000 ఇచ్చామని చూపియడమే కాకుండా ఇందులోప టాక్స్ ఎగ్జంప్షన్ కూడా తీసుకుంటున్నారన్నట్లు. అంటే టాక్సెస్ కట్టాల్సింది ఉంటది కదా! ఆ టైం లోపల మేము ఇలా $10,000 డొనేట్ చేశామా అనేది కూడా చూపించుకొని టాక్సెస్ కూడా చాలా వరకు తక్కువగా కట్టడం చూస్తున్నారని చెప్పేసయితే వస్తుందన్నట్లు న్యూస్. సో, అంటే నార్మల్‌గా $10,000 అనేది నేను ఎగ్జాంపుల్‌గా చెబుతున్నానన్నట్లు. సో, లాస్ట్ టైమ్ ఆల్‌మోస్ట్ యాపిల్ లోపల $2 బిలియన్ వరకు ఇలాంటి స్కామ్ జరిగిందంట. సో, కంపెనీ యొక్క ఎథిక్స్‌ని మిస్‌యూజ్ చేస్తున్నట్లుగా దాని అర్థం అన్నట్లు. లాస్ట్ టైమ్ యాపిల్‌లో జరిగినప్పుడు కూడా చాలా వరకు తెలుగు వాళ్ళు ఇన్వాల్వ్
ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి తెలుగు వాళ్ళతో పాటు వేరే ఇతర స్టేట్స్ అలాగే చైనీస్ కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అప్పుడైతే న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. అండ్ తెలుగు వాళ్ళ లోపల ఎక్కువగా వినిపించే పేరు వచ్చేసి తానా. ఎందుకనంటే ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అన్నట్లు. ఆల్మోస్ట్ 1970s ఆ టైం నుంచే ఉన్నది అన్నట్లుగా ఉన్నటువంటి మెయిన్ పర్సన్ కూడా ఇప్పుడు లే ఆఫ్ అయినట్లుగా అయితే న్యూస్ వస్తుంది అన్నట్లు. సో అందువల్ల చాలా వరకు కూడా మనకి వినిపిస్తున్నటువంటి పేరు అయితే తానా. అండ్ ఇది రాకుండా ఇంకా చాలా కూడా ఇన్వాల్వ్ అయినట్లయితే న్యూసెస్ అయితే వస్తున్నాయి. అండ్ 2015 నుంచి 2021 వరకు ఏ యాపిల్లో ఏమేమి జరిగాయో వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ టైం యాపిల్లో జరిగినప్పుడు అంతగా అఫీషియల్ నోట్ అయితే ఏమీ ఇవ్వలేదు. కాకపోతే ఈ ఫెనిమే అనేది గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి ఫెడరల్ లోపల కూడా ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రంప్ ఉన్న చోట ఇలాంటివి జరగడం అస్సలే సహించము మేము అని కూడా చాలా వరకు చెబుతూ ఉన్నారు అన్నట్లు. అండ్ దాదాపు ఒక 100 మందిని అయితే ఫైర్ చేసినట్లు అండ్ రిమైనింగ్ చాలా మందిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అండ్ ఇదేమి మొదటిసారి రాదు ఇలా జరగడం. 2011లో వర్జీనియాలో, 2021లో నార్త్ కెరోలినాలో ఇలా చాలా సార్లు కూడా ఇలాంటివి జరిగాయి అని చెప్పేసి. ఒకవేళ యూఎస్ సిటిజన్స్ ఎవరైనా ఇలా చేస్తుంటే జైలు శిక్ష పడుతుంది. నార్మల్గా వేరే వీసా హోల్డర్స్ ఇలాంటివి చేస్తే డిపోర్ట్ చేసేసి వాళ్ళ హోమ్ కంట్రీస్‌కి పంపించేసి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు కూడా యూఎస్‌కి వచ్చేటటువంటి అవకాశం లేకుండా చేయాలి అని చెప్పేసి. ఇందులో కొంతమందేమో కావాలని తెలిసి చేసేవాళ్ళు, ఇంకా కొంతమందేమో ట్రాప్‌లో పడుతున్నారని చెప్పేసి న్యూసెస్ అన్నట్లు. ట్రాప్‌లో పడడం అంటే ఓకే మీరు ఇంతైతే ఇస్తున్నట్లుగా చెప్పండి. కంపెనీస్ నుండి ఇంత వస్తాయి. మళ్ళీ మీ మనీ మీకే రిటర్న్ ఇస్తాము. మాకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం మీకు రిటర్న్ ఇస్తాము అని చెప్పేసి సంస్థలు చెప్పడం అన్నట్లు. సో ఇది అంటే మ్యాచింగ్ బ్రాండ్స్ అని అంటారు కదా! సో అలా చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇంతే అండి ఈ వీడియో. న్యూస్‌లో అయితే ఏదైతే వచ్చిందో అదే చెప్పాను. మరి దీన్ని ఎలాబరేట్ చేసేసి వీళ్ళు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని అయితే నేను చెప్పను. అంత చెప్పలేను కూడా. నార్మల్‌గా అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి నా వీడియోలలో ఉంటది. సేమ్ అసలు ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను. అంతే ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.